శ్రవణ్ అండి. ఈసారి మనకి మహాశోభయాత్ర అమ్మవారి ఎలా ఉండవు అయితే ఈసారి మేము అనుకున్నట్టుగా అమ్మవారి శోభయాత్ర అల్వాల్ పురవీధుల్లో అంగరంగ వైభవంగా చేయాలని అనుకున్నాము. అదే విధంగా మేము ప్రతిరోజు మా దగ్గర కుంకుమార్చన జరుగుతుంది. అయితే ఊరేగింపులో ప్రసాదంతో పాటు అమ్మవారి కుంకుమ ప్లస్ అమ్మవారి గాజులు, దాంతో పాటు ఒక నిమ్మకాయ, దాంతో పాటు అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారు. ఆ ఒడిబియ్యం అన్ని కలిపి ఒక ప్యాకెట్ లో ప్యాక్ చేసి ప్రతి ఒక్కరికి పంచుతాం అనమాట. మేము ఊరేగింపులో భజన పాటలు, తబలా బాధతోటి, బ్యాండ్ తోటి అంగరంగ వైభవంగా తీస్తుంటాం. ప్రతిసారి చిన్న పిల్లలు అందరూ కలిసి బాగా పాటలు పాడుతూ ఉత్సాహంగా తీస్తుంటాం. ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ గ్యాదర్ అయ్యి అమ్మవారికి మహాహారతి ఉంటుంది. అందరం కలిసి కొబ్బరికాయ ఉంటుంది. ఆ కొబ్బరికాయ మీద అందరు హారతి పట్టుకొని ప్రతి ఒక్కరు హారతి ఇస్తారు. పూర్తి చేసుకుంటే మనకి టైమింగ్ ఏముందన్న మనకి అమ్మవారి స్టార్ట్ అంటే ఈసారి నిమజ్జనం రోజు 4 గంటలకి లక్కీ డ్రా పూర్తి చేసుకొని దాదాపు 4 గంటల శోభయాత్ర ఉంటుంది. మొత్తం ఊరంతా తిరిగి ఇక్కడికి వచ్చే వరకు కనీసం 8-8:30 అవుతుంది. అన్న మీ పేరు? నా పేరు రవికుమార్ అన్న. చూసుకుంటే మన అమ్మవారికి ఆర్నమెంట్స్ గానీ శారీ గానీ చేయడం జరుగుతుందంట. ఎంత టైం డ్యూరేషన్ పడుతుందన్న అమ్మవారికి? మాకు 1 hour to 2 hours పడుతుందన్న. మేము ఫస్ట్ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఓన్లీ మా కమిటీ మెంబర్స్ మాత్రమే అలంకరణ చేసుకోవడానికి శారీలు ఇవి ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు రోజుకు మాకు 6 నుంచి 8 చీరల వరకు వస్తాయి. కానీ ఏ ఒక్కరి చీర మిస్ కాకుండా అమ్మవారికి అలంకరణ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి చీర కనిపించేలా చేసి ప్రతి ఒక్కరికి మళ్ళీ వాళ్ళ చీరని వాళ్ళకే సమర్పిస్తాం. ఇక్కడ ఏది కమర్షియల్ కాకుండా అమ్మవారి భక్తితో ఇచ్చిన ప్రతి శారీని వాళ్ళకి మళ్ళీ సమర్పిస్తాం. వాళ్ళందరూ పాల్గొనేటట్టు మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. సో అందరు కలిపి మనకి ఎంత మంది వరకు ఉంటారు అన్న? ఇక్కడ ఒక 50 to 60 మెంబర్స్ ఉంటాం అన్న, కమిటీ మెంబర్స్. అలాగే కమిటీ మెంబర్స్తో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా అందరూ పాల్గొంటారు ఇక్కడ. సార్ మనందరికీ తెలుసు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మేము కూడా ఈసారి దుర్గా నవరాత్రులు 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పండుగ వాతావరణాన్ని మేము అందరం కూడా సంతోషంగా చేసుకుంటూ అందరికీ కూడా మా శివశక్తి యువ సంఘం తరపు నుంచి వెళ్ళి దసరా శుభాకాంక్షలు. జై శ్రీరామ్. Yeah!